ఇంతకుముందు కూడా సువేందు అధికారి ఇటే మమతా మీద భారీ విజయంతో గెలిచారట. ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట, ప్రస్తుతం ఆ భవానీపూర్ అనేది టీఎంసీ ఖిల్లాగా మారిన దీన్ని పూర్తి స్థాయిలో భాజపా కైవసం చేసుకోవాలని ఊళ్ళూరుతోంది. ఈ నేపథ్యంలో దేశ రాజకీయ పరిస్థితులన్నీ కూడా ఒక్కసారిగా వెస్ట్ బెంగాల్ వైపే కేంద్రీకృతమవుతున్నాయి. సో బెంగాల్ ప్రజలు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరొక 10-15 రోజులు, మ్యాక్సిమం 20 రోజుల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇది దీనిపై కీలకంగా మారింది. అయితే కాంగ్రెస్ పార్టీకి 4 దశాబ్దాల పాటు కంచుకోటగా ఉన్న ఆ స్థానం తర్వాత కాలంలో మారిన రాజకీయ పరిణామాలకు సంకేతం అన్నట్లు తృణమూల్ కాంగ్రెస్కు రక్షణ దుర్గంగా, అంటే కంచుకోటగా మారిందంట. టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీకి అత్యంత సురక్షితమైన, విశ్వసనీయమైన స్థావరం అది. అటువంటి కీలక నియోజకవర్గం ఈ దఫా హోరాహోరీ పోరుకు వేదికగా మారనుంది. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్న భాజపా తమ అగ్రనేత సువేందు అధికారాన్ని మమతాపై నేరుగా పోటీకి దించాలని నిర్ణయించడంతో ఉత్కంఠ నెలకొందంట.